హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఇవాల్టి వీడియోలో సమ్మర్ వచ్చేసింది కదా, ప్రతి పేరెంట్స్కి అంటే న్యూ బోర్న్ బేబీస్ దగ్గర నుంచి టాడ్లర్స్ ప్రతి పేరెంట్స్కి కూడా వాళ్ళకి ఎలాంటి ఫుడ్ పెట్టాలి, వాళ్ళ హైడ్రేషన్ ఎలా మెయింటైన్ చేయాలి, అలాగే వాళ్ళ స్కిన్ కేర్ ఏంటి, ఎలాంటి క్లోత్స్ వేయాలి అండ్ ఇంకా సమ్మర్ ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలి అని చెప్పేసి చాలా టెన్షన్ అవుతూ ఉంటారు కదా. సో ఈ వీడియోలో మనము పిల్లలకి ఈ సమ్మర్లో ఎలాంటి స్కిన్ కేర్ తీసుకోవాలి, ఎలాంటి క్లోత్స్ చూస్ చేసుకోవాలి, వాళ్ళ హైడ్రేషన్ మెయింటైన్ చేయడానికి ఏమేమి చేయాలి, అలాగే ఎలాంటి ఫుడ్స్ ఇవ్వచ్చు ఈ సమ్మర్లో, అలాగే కంప్లీట్గా 0 months బేబీస్ నుంచి 5 years పిల్లల వరకు ఎలాంటి కేర్ తీసుకోవచ్చు ఈ సమ్మర్లో అనేసి డీటెయిల్గా చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి హైడ్రేషన్. అంటే పిల్లలకి డిహైడ్రేషన్, వాళ్ళ బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది అని ఎలా తెలుసుకోవచ్చు అంటే, డ్రైడ్ లిప్స్ అంటే పెదాలు బాగా పగిలిపోతూ ఉండడము, బాడీ టెంపరేచర్ ఎక్కువగా ఉండడము, వాళ్ళు నార్మల్గా పోయే యూరిన్ అవుట్పుట్ అనేది తక్కువ అవ్వడం. ఇప్పుడు ఎవరైనా డైపర్ వేస్తుంటే ఎన్ని డైపర్స్ రోజులో ఎన్ని వేస్తామో అంతకన్నా తక్కువ తగ్గడము, నాపీస్ వేసే వాళ్ళకైతే ఈజీగా కౌంట్ తెలిసిపోతుంది. అలా కాకుండా డైపర్ వేసే వాళ్ళకు డైపర్ కౌంట్ తగ్గడము. సో ఓవరాల్గా వాళ్ళ యూరిన్ అవుట్పుట్ అనేది తగ్గుతుంది. అండ్ రోజంతా కూడా చాలా వరకు ఫజీగా, క్రాంకీగా ఏడుస్తూనే ఉంటారనమాట. సో ఇలా మీ బేబీలో అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళు డిహైడ్రేట్ అవుతుంది వాళ్ళ బాడీ అనేసి అర్థము. సో దీనికి మనము ప్రాపర్ హైడ్రేషన్ అనేది మెయింటైన్ చేయాలి. సో ఫస్ట్ వచ్చేసి 0 to 6 months బేబీస్కి చూసుకున్నట్లయితే, సో ఈ 0 to 6 months బేబీకి ఎలా హైడ్రేషన్ మెయింటైన్ చేయొచ్చు అంటే, 0 to 6 months బేబీకి జనరల్గానే ఓన్లీ బ్రెస్ట్ మిల్క్ ఆర్ ఫార్ములా మిల్క్ మాత్రమే ఇస్తాము. ఎలాంటి వాటర్ కానీ, షుగర్ సిరప్, షుగర్ వాటర్, లేకపోతే గ్రైప్ వాటర్ ఇలాంటివి ఏమి ఇవ్వము. జనరల్గా సమ్మర్ వచ్చిందంటే ఇంట్లో అంటూ ఉంటారు, వాళ్ళ కొద్దిగా బెల్లం నీళ్ళు, లేకపోతే షుగర్ వాటర్, లేకపోతే గ్రైప్ వాటర్ ఇలా ఏదో ఒకటి తాగిపిస్తుండండి. గ్లూకోజ్ వాటర్ ఇలా ఇవ్వండి, లేకపోతే నార్మల్ ప్లెయిన్ వాటర్ అయినా కూడా అప్పుడప్పుడు తాగిపిస్తూ ఉంటే పిల్లలకి డిహైడ్రేషన్ అవ్వదు అంటుంటారు. కాకపోతే ఈ సమ్మరే కాదు, ఏ సీజన్ అయినా కూడా పిల్లలకి 6 months లోపు బేబీస్కి మిల్క్ ఈజ్ ద ఓన్లీ సోర్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ అనమాట. సో కాబట్టి ఎలాంటి ఏమి ఇవ్వకండి. కాకపోతే ఫీడ్ టైం అనేది, ఇంటర్వెల్స్ అనేది చాలా తక్కువగా ఉండేలాగా చూసుకోండి. మామూలుగా 1 month వరకు కూడా ఎవ్రీ 2 hours ఇస్తూ ఉండాలి. దాని తర్వాత ఆన్ డిమాండ్ అంటారు కదా, కాకపోతే సమ్మర్ వచ్చినప్పుడు ఎవ్రీ 2 hours వన్స్ ఇవ్వాలి. ఇంకొంతమంది పిల్లలైతే ఎవ్రీ 1 hour కూడా, అంటే 1 hour ఇప్పుడు 1 hour ముందు తాగింటారు, ఇమ్మీడియట్గా 1 hour కూడా అడుగుతూ ఉంటారు. సో అలాంటప్పుడు బేబీకి ఎక్కువ దప్పిక, అంటే థర్స్టీగా ఉంది అని థర్స్టీగా ఫీల్ అవుతున్నారు కాబట్టి, సో ఎవ్రీ 1 hour వన్స్ లేకపోతే 2 hour వన్స్ వాళ్ళకి ఫీడ్ ఇస్తుంటే సరిపోతుంది. ఫార్ములా ఫీడ్ ఇచ్చే వాళ్ళైనా కానీ వాళ్ళు ఇంటర్వెల్స్ అనేవి ఈ సమ్మర్లో తగ్గించుకుంటే వాళ్ళ పిల్లల బాడీ అనేది డిహైడ్రేట్ అవ్వకోకుండా ఉంటుంది. సో ఇది 6 months లోపు పిల్లలకి హైడ్రేషన్ మెయింటైన్ చేయడానికి. అండ్ 6 months దాటిన పిల్లలకి ఎలా అంటే, ఆల్రెడీ 6 months దాటిన తర్వాత సాలిడ్ స్టార్ట్ చేస్తాం, వాటర్ కూడా ఇస్తాం కాబట్టి ఎవ్రీ 1 hour ఒక 2 teaspoons ఆర్ 1 teaspoon ఆర్ 2 teaspoons వాటర్ తాగిపిస్తూ ఉండడము. వాళ్ళ కోకోనట్ వాటర్ ఇవ్వచ్చు, కర్డ్ ఇవ్వచ్చు, బటర్ మిల్క్ ఇవ్వచ్చు, అలాగే సబ్జా నానబెట్టిన సీడ్స్ ఇవ్వచ్చు, బార్లీ వాటర్ ఇవ్వచ్చు. సో ఇలా మనం వాటర్ ఫామ్లో బేబీకి ఇస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళు డిహైడ్రేట్ కాకోకుండా ఉంటారు. కాకపోతే ఇంటర్వెల్స్ అనేది చూసుకుంటూ ఉండాలి. ఈవెన్ 1 year వరకు కూడా పిల్లలకి కంపల్సరీ బ్రెస్ట్ ఫీడ్ చేయాలి అంటారు కాబట్టి, సో అడిషనల్గా మనము వాటర్ ఇవన్నీ కూడా లిక్విడ్ ఫామ్స్ కూడా కొంచెం ఇస్తూ ఉండొచ్చు పిల్లలకి. అండ్ ఫ్రూట్స్ ఇవ్వాలన్నమాట, ఫ్రెష్ ఫ్రూట్స్ ఎవరైతే పిల్లలు చూ చేయలేకపోతున్నారో అంటే ఇన్ఫాంట్స్కి వచ్చేసి జ్యూసెస్ ఫామ్లో కూడా ఇవ్వచ్చు, లేదంటే స్టీమ్ చేసి కూడా పిల్లలకి ఇవ్వచ్చు. సో ఫ్రూట్స్లో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లల బాడీ డిహైడ్రేట్ అవ్వకోకుండా అయితే ఉంటుంది. సో ఇది మామూలుగా పిల్లలకి డిహైడ్రేట్ కాకోకుండా ఎలా హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి అంటే, నేను వచ్చేసి ధన్వికి ఎవ్రీ 1 hour తనకు వాటర్ ఇస్తూనే ఉంటాను. అది కాకుండా డేలో కంపల్సరీ సబ్జా వాటర్ కానీ, లేకపోతే బటర్ మిల్క్, కోకోనట్ వాటర్ కంపల్సరీ ఉంటుంది. ఇవి కాకుండా అడిషనల్గా ఫ్రెష్ ఫ్రూట్స్ అన్నీ కూడా ఇస్తూ ఉంటాను. అండ్ ఎప్పుడైతే నేను వాటర్ తాగుతుంటానో తనకు కూడా ఖచ్చితంగా వాటర్ ఆఫర్ చేస్తుంటా, సో దట్ వాళ్ళు ఎంత వీలైతే అంత హైడ్రేట్ అవుతూ ఉంటేనే మంచిది ఈ సమ్మర్లో. నెక్స్ట్ వచ్చేసి క్లోతింగ్. చాలా వరకు ఇప్పటి వరకు వింటర్ కదా అనేసి ఫుల్ స్లీవ్స్ ఉండేవి, థిక్గా ఉండే వేస్తూ ఉంటాము. కాకపోతే ఇంకా సమ్మర్ వచ్చినప్పుడు చాలా లైట్ వెయిట్గా, బ్రీతబుల్గా ఉండి ప్రిఫరబ్లీ కాటన్ క్లోత్స్ని పిల్లలకి వేయాలి. అందులో కూడా చూస్ చేసుకునే వీలైనంత వరకు స్లీవ్లెస్గా ఉండి చాలా సింపుల్గా ఉండేలాంటి క్లోత్సే చూస్ చేసుకోవాలి. బికాజ్ వాళ్ళకు ఎంత ఫ్రీగా గాలి తగులుతుంటే వాళ్ళ బాడీ అంత హీట్ కాకోకుండా ఉంటుంది. రావచ్చు వరకనే న్యూ బోర్న్ బేబీకి మిటెన్స్, సాక్స్ కంపల్సరీ వేయాలంటారు కదా అనేసి, కానీ సమ్మర్లో మిటెన్స్ కానీ, సాక్స్ కానీ, ఈవెన్ స్వాడిల్ చేయడం ఇలాంటివి అస్సలు చేయకండి. బికాజ్ బేబీ స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. వాళ్ళు ఇంకా వాళ్ళకి స్వెట్ బయటకి రాకపోయినా కూడా వాళ్ళకి డిహైడ్రేట్ అవుతూ ఉంటుంది బాడీ. కాబట్టి ఇవన్నీ మనం ఎక్స్ట్రాగా కవర్ చేయడం వల్ల బేబీ ఎక్కువ సఫోకేట్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో దీన్ని అవాయిడ్ చేయడానికి వీలైనంత వరకు జస్ట్ సింగిల్ లేయర్ కాటన్ క్లోత్స్ వేస్తే సరిపోతుంది. ఈవెన్ పడుకునేటప్పుడు కూడా ఒకవేళ మీరు స్వాడిల్ చేయాలి, లేదంటే బ్లాంకెట్ కప్పాలి అనుకుంటే
ఇలాంటి బాగా బ్రీతబుల్గా ఉండేలాంటి జస్ట్ థిన్, ఇది చాలా థిన్గా ఉంటుంది. ఇలాంటివి న్యూ బార్న్ బేబీకి అయితే యూస్ చేయొచ్చు. కొద్దిగా పెద్ద పిల్లలకైతే వాళ్ళకు జస్ట్ స్లీవ్లెస్ వేస్తే సరిపోతుంది. బ్లాంకెట్ అంతా మామూలు టైంలోనే కప్పుకోరు, ఇంకా ఈ సమ్మర్లో అసలు కప్పుకునే ఛాన్సే లేదు కాబట్టి దాని గురించి ఎక్కువ టెన్షన్ తీసుకోకండి. అండ్ క్లోత్స్ విషయానికి వచ్చినట్లయితే పర్టికులర్గా నేనైతే ధన్వికి డే ఫుల్ మొత్తం అంటే ఫుల్ డేలో ఇలాంటి డ్రెస్సెస్ ఎక్కువ వేస్తుంటా. చూడండి, సింగిల్గా ఇలా ఒక చిన్న స్ట్రాప్ వచ్చి ఉంటుంది అండ్ ఫ్రీగా, స్లీవ్లెస్ కదా, ఫ్రీగా ఉంటుంది. అండ్ ఈ మెటీరియల్ కూడా చాలా బ్రీతబుల్గా ఉంటుంది, లైట్ కలర్స్ ఉంటాయి అండ్ లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. సో ఈ సమ్మర్లో వాళ్ళు చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. లేకపోతే మనం హెవీగా ఉండేవి, థిక్గా ఉండే వేస్తుంటే చాలా క్రాంకీగా, ఫజీగా ఉంటారు, దేనికి ఇంట్రెస్ట్ చూపిరు, చాలా లెథర్జిక్గా ఫీల్ అవుతూ ఉంటారు. వీలైనంత వరకు ఇలాంటి లైట్ కలర్స్ చూస్ చేసుకోండి. అండ్ ఒకవేళ బయటికి వెళ్ళాల్సి వచ్చింది, బయటికి వెళ్తున్నారు అంటే వీలైనంత వరకు ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు డే టైంలో అవాయిడ్ చేయడం మంచిది. ఈవినింగ్స్ లేకపోతే ఎర్లీ మార్నింగ్స్ వెళ్ళడమే మంచిది. లేదు వెళ్తున్నారన్నప్పుడు ఖచ్చితంగా ఇలా ఫుల్ స్లీవ్స్ ఉండేలాంటిదే వేయాలి. అది కూడా బాగా బ్రీతబుల్ కాటన్ తీసుకుంటే మంచిది పిల్లలకి. బికాజ్ ఈ హార్మ్ఫుల్ సన్ రేస్, యూవీ లైట్స్ అన్ని కూడా వాళ్ళ స్కిన్కి పెడితే వాళ్ళ స్కిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఫుల్ స్లీవ్స్ వేయమంటున్నాను డే టైంలో బయటికి వెళ్తే. బట్ మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి, ఎక్కువ ఎండలు ఉన్నప్పుడు బయటికి వెళ్ళేది. మనకు ఇలాంటి డ్రెస్సెస్ కూడా వస్తాయి, ఆన్సీస్ వస్తాయి కదా పిల్లలకి. ఇవి ఒకటి వేసామంటే సపరేట్గా కింద బాటమ్స్ ఏం వేయాల్సిన అవసరం లేదు. ఇది ఒకటి వేస్తే వాళ్ళు చాలా కంఫర్టబుల్గా ఉంటారు. ఇది సింగిల్ పీస్, ఈజీగా అండ్ బ్రీతబుల్ కాటన్ మెటీరియల్, పిల్లలు చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు. ధన్వి తను పుట్టినప్పటి నుంచి ఆల్మోస్ట్ ఇలాంటిదే. ఇది వచ్చేసి తన న్యూ బార్న్, ఇది 0 to 3 months ఇది యాక్చువల్గా. సో న్యూ బార్న్ అప్పటి నుంచి కూడా తనకు ఆల్మోస్ట్ ఇలాంటి డ్రెస్సెస్ సమ్మర్లో వేసేది. అండ్ ఇప్పుడైతే తనకి ఇలాంటివి కూడా వేస్తామంటే చాలా లైట్ వెయిట్ ఉంటాయి, ఈజీగా తనకు కూడా అంత అంటే హెవీగా అనిపిదు, కంఫర్టబుల్గా ఉంటుంది. సో వీలైనంత వరకు ఇలాంటి డ్రెస్సెస్ వేయడానికి చేయండి. ఒకవేళ గర్ల్ బేబీ ఫ్రాక్స్ వేయాలన్నా కూడా హెవీ ఫ్రాక్స్ కాకుండా ఇలా స్లీవ్లెస్ ఉండి చాలా లైట్ వెయిట్ అండ్ కాటనే ప్రిఫర్ చేయండి. మనకి ఇప్పుడు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్ స్టోర్లో కూడా పిల్లలకి చాలా మంచి ఫ్యాబ్రిక్స్ అండ్ సాఫ్ట్గా ఉండేవి దొరుకుతున్నాయి. వీలైనంత వరకు మీరు డైరెక్ట్గా చూసి తీసుకున్న మీరు, లేకపోతే ఆన్లైన్లో పర్చేజ్ చేయొచ్చు. మేమైతే ధన్వికి చాలా వరకు డైరెక్ట్గా చూసి తన సైజు పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేలాంటివి, సో డైరెక్ట్గా చూస్తే కొంచెం మెటీరియల్ ఎలా ఉంటుంది ఏమేమి చూడొచ్చు కదా. ఈవెన్ రిటర్న్ ఆప్షన్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. సో వీలైనంత వరకు కాటన్, బ్రీతబుల్, లైట్ వెయిట్ ఉండేలాంటి బట్టలే చూస్ చేసుకోండి. మిట్టెన్స్, సాక్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఈవెన్ ఫుల్ ప్యాంట్స్ కూడా వద్దు, పిల్లలు చాలా సఫోకేట్గా ఫీల్ అవుతారు. సో ఇది క్లోతింగ్ విషయానికి వచ్చినట్లయితే. అండ్ ఇంకా మీరు సమ్మర్లో బయటికి వెళ్తున్నారు అన్నట్లయితే ఖచ్చితంగా హ్యాట్ అనేది ఇంపార్టెంట్ పిల్లలకి. హ్యాట్ కూడా ఎలా అంటే థ్రెడ్ వస్తుంటుంది కదా, ఈ థ్రెడ్ టైప్ కాకుండా నార్మల్గా ఫ్రీగా ఒక హ్యాట్ వేసేలా ట్రై చేయండి. బికాజ్ థ్రెడ్ అంటే ఇక్కడ వాళ్ళకి ఇరిటేటింగ్గా ఉంటుంది, పిల్లలు ఎక్కువసేపు వేసుకోవడానికి అయితే ఇష్టపడరు. అండ్ సన్ గ్లాసెస్ కూడా మ్యాండేటరీ. పిల్లలు ఒకవేళ డే టైంలో ఎండగా ఉన్నప్పుడు బయటికి పిలుచుకెళ్తున్నట్లయితే లేదా వెకేషన్కి ఏమైనా వెళ్తే సమ్మర్ వెకేషన్స్కి ఈ హ్యాట్ అండ్ గ్లాసెస్, సన్ గ్లాసెస్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది క్లోతింగ్ విషయానికి వచ్చినట్లయితే. నెక్స్ట్ వచ్చేసి డైపర్స్. సమ్మర్లో మేజర్ రోల్ ప్లే చేసే డైపర్స్ కదా. మామూలుగా నేను 2 months వరకు కూడా పిల్లలకి యూరిన్ కౌంట్ అంటే పీ కౌంట్ మనం చెక్ చేస్తూ ఉండాలి కాబట్టి నాపీస్ అంటే లంగోటస్ని మామూలుగా డాక్టర్స్ కూడా ప్రిఫర్ చేయమంటారు. సో డైపర్స్ వేయము, ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడే కాబట్టి. 2 months దాటిన తర్వాత కంపల్సరీ చాలామంది డైపర్స్ మీదే పిల్లల్ని ఉంచేస్తుంటారు కదా. ఇది కూడా వీలైనంత వరకు తగ్గిస్తే మంచిది. బికాజ్ ఈ డైపర్స్లో ఏమవుతుంది అంటే మాయిశ్చర్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది అనమాట పిల్లలకి. ఆ ఏరియా అంతా కూడా చాలా డ్రైగా అయిపోవడం వల్ల ర్యాషెస్ వస్తుంటాయి. పిల్లలకి స్కిన్ అంతా కూడా అక్కడ రెడ్ అయిపోయి ర్యాషెస్ ఎక్కువగా అయిపోయి చాలా పిల్లలకి ఏమవుతుందంటే ర్యాషెస్ వస్తే చాలా ఫజీగా, క్రాంకీగా, ఇరిటేటింగ్గా ఉంటారనమాట. డే మొత్తం చాలా ఇరిటేటింగ్గా ఉంటారు. అండ్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి పిల్లలకి. కాబట్టి వీలైనంత వరకు డైపర్స్ని అవాయిడ్ చేయడం మంచిది. దాని బదులు ఇలా క్లాత్ డైపర్స్ వేయచ్చు. ఇవి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి క్లాత్ డైపర్స్ అయితే. మేము ధన్వికి 2 months వరకు నాపీస్ యూస్ చేసాం. దాని తర్వాత వచ్చేసి ఈ క్లాత్ డైపర్సే వేసిండే తనకి. ఇవి స్కిన్కి ఎలాంటి హార్మ్ఫుల్ అంటే ఎలాంటి ర్యాషెస్ రావు, స్కిన్కి చాలా జెంటిల్గా ఉంటుంది. అండ్ ఈ క్లాత్ డైపర్స్ గురించి కూడా నేను ఇంకొక వీడియోలో చేస్తాను. అంటే ఎలాంటివి చూస్ చేసుకోవచ్చు, దాన్ని వాష్ చేయడం ఎలాగా, హైజీన్ మెయింటైన్ చేయడం ఎలాగా, ఎలా వాడాలి ఏంటి అని నేను ఇంకో వీడియోలో చెప్తాను. కానీ వీలైనంత వరకు కూడా క్లాత్ డైపర్స్ని ప్రిఫర్ చేయండి. ఇంకా బయటికి వెళ్తున్నాం అన్నప్పుడు అప్పుడు నార్మల్ డైపర్స్ ఏమన్నా యూస్ చేయండి. బట్ పిల్లలకి బ్రాండ్ అనేది కూడా డైపర్స్ది ఫ్రీక్వెంట్గా మారుస్తూ ఉండకండి. బికాజ్ వాళ్ళ స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా. మీరు ఫస్ట్ నుంచి పిల్లలకి పుట్టినప్పటి నుంచి ఏ బ్రాండ్ డైపర్స్ యూస్ చేస్తూ ఉంటారో ఆ డైపర్స్ యూస్ చేయడమే మంచిది. ఈ సమ్మర్లో వచ్చేసి ఫ్రీక్వెంట్గా డైపర్ చేంజ్ చేస్తూ ఉండాలండి. ఎవ్రీ టైం పిల్లలకి డైపర్ ర్యాష్ క్రీమ్ అయితే అప్లై చేయాలి, లేదంటే వర్జిన్ కోకోనట్ ఆయిల్ అయినా అప్లై చేయాలి. బికాజ్ ఆ ప్లేస్ అంతా కూడా డ్రై అయిపోవడం వల్ల ఎక్కువ ర్యాషెస్ వస్తూ ఉంటాయి. దీన్ని అవాయిడ్ చేయడానికి డైపర్ ర్యాష్ క్రీమ్ కంపల్సరీ వాడండి.
చేసుకోవాలండి. అండ్ ఎవరైతే పిల్లలకి పాటీ ట్రైనింగ్ చేయాలనుకుంటున్నారో ఇది బెస్ట్ సీజన్ ఈ సమ్మర్. ఎందుకు బెస్ట్ సీజన్ అంటే జనరల్ గా వాళ్ళు పోయేంత యూరిన్ అవుట్పుట్ ఈ టైంలో ఉండదు కాబట్టి మనం హ్యాపీగా పాటీ ట్రైన్ కూడా చేయొచ్చు. దానికి ఆల్మోస్ట్ తన పాటీ ట్రైన్ అయిపోయింది. ఎలా ఏంటి నేను ఎలా చేశాను అనేసి ఇంకొక వీడియోలో డీటెయిల్ గా షేర్ చేసుకుంటాను. సో ఈ సమ్మర్ లో వీలైనంత వరకు కూడా డైపర్ ఫ్రీ టైం మెయింటైన్ చేయండి. బికాజ్ ఆ ఏరియా అంతా కూడా ఎక్కువ ఇచ్చినెస్ రెడ్నెస్ కాకోకుండా ఉంటుంది అండ్ యూరిన్ అవుట్పుట్ కూడా తక్కువగానే ఉంటుంది. కాబట్టి ఎవ్రీ 1 hour ఒక 1 hour or 2 hours ఫ్రీగా డైపర్ ఫ్రీ టైం కూడా ఇస్తూ ఉండొచ్చు మధ్యలో. ఒకవేళ ఎవరైనా డైపర్స్ యూస్ చేస్తున్నారు అన్నట్లయితే క్లోత్ డైపర్స్ అయితే అంత ప్రాబ్లం ఏమి ఉండదు, సఫల్గానే ఉంటుంది, ర్యాషెస్ అన్ని కూడా ఏం రావు. అండ్ ఒకవేళ ఎవరైనా పాటీ ట్రైన్ చేస్తున్నారు అన్నట్లయితే సో డైపర్ ఫ్రీగా ఉంచడానికి ఎవరైనా పాటీ ట్రైన్ చేస్తున్నారు అన్నట్లయితే ఇలాంటి ప్యాడెడ్ అండర్వేర్స్ కూడా వస్తాయి. ఇది 1p వరకు హోల్డ్ చేయగలుగుతుంది. సో ఇలాంటి వేసినట్లయితే వాళ్ళకు ఫ్రీగాను ఉంటుంది, ఇక్కడ ఎలాస్టిక్ ఉంటుంది, బాగా ఫ్రీగాను ఉంటుంది, డైపర్ ర్యాషెస్ ఇలాంటి ఇష్యూస్ కూడా ఏమి ఉండవు. ఇలాంటి ప్యాడెడ్ అండర్వేర్స్ కూడా పిల్లలకి యూస్ చేయొచ్చు. సో ఇది డైపర్ గురించి అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కిన్ కేర్ అనేది సమ్మర్ లో కంప్లీట్ గా ఏ సీజన్ కా సీజన్ పిల్లలకి స్కిన్ కేర్ చేంజ్ అవుతూనే ఉంటుంది కదా. ఈ సమ్మర్ లో వచ్చేసి ఏం చేయాలంటే చాలా మందికి బేబీకి మసాజ్ చేయొచ్చు, ఆయిల్ మసాజ్. బికాజ్ ఆల్రెడీ ఎండలు ఎక్కువగా ఉంటాయి కదా, పిల్లలు క్రాంకీగా అవుతుంటారు, మసాజ్ చేయొచ్చు అంటారు. తప్పకుండా మినిమం 1 year వరకు అయినా పిల్లలకి మసాజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఆయిల్స్ అనేవి కొంచెం చాలా లైట్గా ఉండి, అంటే ఎక్కువ ఆయిలీగా కాకుండా లైట్గా ఉండే లైక్ ఆల్మండ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తే పిల్లలు ఈజీగా అంటే ఎక్కువ క్రాంకీ కాకోకుండా ఉంటారు ఈ మసాజ్ టైంలో. ఎందుకు మసాజ్ అనేది పిల్లలకి అంత ఇంపార్టెంట్ అంటే వాళ్ళ మజిల్ డెవలప్మెంట్కి, గుడ్ బ్లడ్ సర్క్యులేషన్కి, బేబీ వాళ్ళ మైల్ స్టోన్స్ని ఈజీగా రీచ్ అవ్వడానికి, వాళ్ళ బోన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండాలి కదా. సో ఈ ఆయిల్ మసాజ్ అనేది చాలా కీ రోల్ అయితే ప్లే చేస్తుంది. కాబట్టి 1 year లోపు పిల్లలు ఉండేవాళ్ళు తప్పకుండా మసాజ్ అయితే చేయండి. కాకపోతే చాలామంది మసాజ్ అనగానే ఏమనుకుంటారు, బాగా వాళ్ళకి పిసికేసి వాళ్ళని బాగా ప్రెస్ చేసేసి మసాజ్ ఇట్లా చేస్తుంటారు. ఇలాంటి పని అస్సలు చెయ్యకండి. ఎప్పుడే కానీ మసాజ్ అంటే జస్ట్ ఆయిల్ని అప్లై చేసుకుని మన పామ్స్లో వాళ్ళకి జస్ట్ మసాజ్ చేసేసి ఆయిల్ పూసేసి జెంటల్ ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేయడం డిఫరెంట్, వాళ్ళని బాగా అదిమేసి ప్రెస్ చేయడం కంప్లీట్గా డిఫరెంట్. బికాజ్ ఎక్సర్సైజ్ వచ్చేసి పర్టికులర్గా మనము హ్యాండ్స్కి కానీ లెగ్స్ కానీ టమ్మీ మసాజ్ ఇలా చేస్తుంటాం. సో ఈ ఎక్సర్సైజ్ డిఫరెంట్. నేను నెక్స్ట్ న్యూ బోర్న్ కేర్ చేసేటప్పుడు మసాజ్ ఎలా చేయాలి, ప్రాపర్ వేలో ఎలాంటి ఎక్సర్సైజ్లు చేయాలి పిల్లలకి అనేసి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే పిల్లలకి అని ఎక్కువ ఒక అరగంట 40 నిమిషాల పాటు మసాజ్ చేయకండి. మనకి ఎవరైనా గట్టిగా ప్రెస్ చేస్తే చేతులకి కాళ్ళకి పెయిన్ అనిపిస్తుంది కదా, పిల్లలు చాలా డెలికేట్గా ఉంటారు, వాళ్ళ స్కిన్ కూడా చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో అలా ఎక్కువ గట్టి ప్రెస్ చేసేసి స్నానం చేపిస్తే బాగా వేడి నీళ్ళలో నిద్రపోతారు అంటే ఆబ్వియస్లీ టయర్డ్ అయిపోతారు, వాళ్ళు ఎగ్జాస్ట్ అయిపోతారు, కాబట్టి నిద్రపోతారు. ఇలాంటి మిస్టేక్ చెయ్యకండి. జెంటిల్గా మసాజ్ చేసేసి, అది కూడా ఈ సమ్మర్లో జస్ట్ ఒక 5 minutes మసాజ్ చేసేసి 5 minutes వదిలి ఇమ్మీడియట్గా స్నానం చేపియండి. వాటర్ కూడా ఎలా అంటే ల్యూక్ వామ్ వాటర్, మరీ చల్లగా ఉండకూడదు నీళ్ళు, మరీ వేడిగా ఉండకూడదు, ల్యూక్ వామ్ వాటర్ ఉండేలాగే చూసుకోండి. అండ్ నెక్స్ట్ 1 year దాటిన పిల్లలకైతే ఎలాగో వాళ్ళు మసాజ్ అంతా కోఆపరేట్ చేయరు, మనం ఇక్కడ పూస్తే వాళ్ళు అక్కడ పరిగెడుతూ ఉంటారు. కాబట్టి అట్లీస్ట్ వీక్లో 1 లేకపోతే 2 అలా ఆయిల్ మసాజ్ చేయడానికి ట్రై చేయండి. లేదు వాళ్ళు మసాజ్ చేయడానికి కోఆపరేట్ చేయడం లేదంటే నో ప్రాబ్లం, స్నానం తర్వాత మాయిశ్చరైజ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ సోప్ అండ్ షాంపూ విషయానికి వచ్చినట్లయితే సోప్స్ కూడా చాలా జెంటిల్గా ఉండాలి. మరీ ఎక్కువ కెమికల్స్ ఉండేలాంటిది, ఎక్కువ డ్రైనెస్ అయ్యేలాంటి సోప్ కాకుండా జెంటిల్గా ఉండే సోప్ యూస్ చేస్తే మేలు. నేనైతే మామూలుగా సమ్మర్స్లో ధన్వికి లాస్ట్ 2 సమ్మర్స్లో కూడా తనకి సున్నిపిండి చేశాను అనమాట. మనకు నలుగు పిండి వస్తుంది కదా స్నానానికి, మనం ఆడే ఇంగ్రీడియంట్స్ వేరు ఉంటాయి. బట్ పిల్లలకి వచ్చేసరికి చాలా బేసిక్ ఇంగ్రీడియంట్స్తోనే వాళ్ళకి సున్నిపిండి చేయొచ్చు. పర్టికులర్గా ఈ సమ్మర్లో ఆ సున్నిపిండి వల్ల వాళ్ళు చాలా చల్లగా ఫీల్ అవుతారు అనమాట. బాడీ చాలా కూల్గా ఉంటుంది అండ్ స్కిన్ కూడా చాలా మంచిది. నేను ఇంకొక వీడియోలో సున్నిపిండి నేను ఎలా తయారు చేస్తాను అండ్ ఎలా అప్లై చేస్తానో కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఎవరైనా హ్యాపీగా సున్నిపిండి యూస్ చేస్తే చేయొచ్చు. కెమికల్ ఫ్రీ అండ్ న్యాచురల్ కాబట్టి బేబీ స్కిన్ కూడా చాలా మంచిది అండ్ దీనివల్ల పాజిటివ్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ షాంపూ విషయానికి వచ్చినట్లయితే వీక్లీ ఈ సమ్మర్లో ఎక్కువ స్వెట్ పడుతూ ఉంటుంది కదా పిల్లలకి, వీలైతే డైలీ కూడా హెడ్ బాత్ చేయడం మంచిది. నేను లాస్ట్ సమ్మర్లో అంటే లాస్ట్ 2 years కూడా తను పుట్టిన ఫస్ట్ సమ్మర్, తను పుట్టింది ఫెబ్లో. సో ఫస్ట్ సమ్మర్కి తను కంప్లీట్గా స్కిన్ ర్యాషెస్ వచ్చేస్తున్నాయి, చాలా ఒకలాగా బాడీ అంతా కూడా ర్యాషెస్ వచ్చింది. తనది కంప్లీట్గా హీట్ బాడీ, చాలా అస్సలు కొద్దిగా వేడిని కూడా తను తట్టుకోలేదు, ఫుల్ ర్యాషెస్ వచ్చేస్తున్నాయి అనమాట. అండ్ తనకి హెడ్ బాత్ కూడా నేను డైలీ చేసేదాన్ని. ఫస్ట్ సమ్మర్లో కూడా తనకు డైలీ హెడ్ బాత్ చేశాను, లాస్ట్ సమ్మర్ కూడా డైలీ హెడ్ బాత్ చేశాను అనమాట. సో
మీ ఇష్టం, అది డైలీ చేస్తారా లేదు అంటే ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే అయినా కూడా హెడ్ బాత్ చేయడానికి ట్రై చేయండి. అండ్ హెడ్ బాత్ చేసే ముందు ఖచ్చితంగా ఆయిల్ అప్లై చేయండి, బికాస్ పిల్లలకి హెయిర్ కేర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సమ్మర్ కదా, నూనె పెట్టుకోకుండా డైరెక్ట్గా స్నానం చేపిస్తే హెయిర్ పాడైపోతుంది వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే చేపిస్తుంటే ఒక రోజు కోకోనట్ ఆయిల్ అప్లై చేయండి. నెక్స్ట్ టైం స్నానం చేపించేటప్పుడు క్యాస్టర్ ఆయిల్, బికాస్ ఈ ఆముదం నూనె పెడుతూ ఉండడం వల్ల బాడీ చల్లగా అవుతుంది. సో దట్ పిల్లలకి హీట్ ర్యాషెస్ ఇలాంటివి రాకోకుండా అయితే ఉంటాయి. సో ఆయిలింగ్ కూడా పిల్లలకి ఇంపార్టెంట్. కాకపోతే ఆయిల్ పెట్టిన వితిన్ వన్ అవర్ గ్యాప్ ఇచ్చేసి, ఆయిల్ పెట్టాక ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చేసి ఇమీడియట్గా హెడ్ బాత్ అయితే చేపించేసేయండి. ఆయిల్ పెట్టేసి రోజంతా వదిలేయడం ఇలాంటివి చేయకండి, అది హెయిర్కి మంచిది కాదు. అండ్ మీ బేబీ కూడా క్రాంకీగా అవుతూ ఉంటారు. అండ్ స్నానం అయిన తర్వాత సమ్మర్లో చాలా మంది మాయిశ్చరైజర్ అప్లై చేయరు. కాకపోతే పిల్లల స్కిన్ చాలా చాలా డెలికేట్ అండ్ సెన్సిటివ్గా ఉంటుంది. సో తప్పకుండా మాయిశ్చరైజర్ అయితే అప్లై చేయాల్సిందే వాళ్ళ హెల్దీ స్కిన్ కోసం. కాకపోతే ముందు ఇప్పుడు వింటర్లో మనం చాలా థిక్ క్రీమీగా ఉండేది యూస్ చేస్తుంటాం కదా, సమ్మర్కి వచ్చేసరికి కొద్దిగా లైట్గా ఉండి, అంటే చాలా అంటే ఎక్కువ క్రీమీగా కాకుండా లైట్గా ఉండేలాంటి మాయిశ్చరైజర్స్ని యూస్ చేయొచ్చు. మీ బేబీకి ఏదైనా సరే యూస్ చేస్తున్న ప్రోడక్ట్, ఈ బ్రాండ్ ఏదైతే ఉంటుందో ముందు నుంచి ఏది యూస్ చేస్తున్నారో ఆ బ్రాండే యూస్ చేయండి. వాళ్ళకి ఎప్పుడు బ్రాండ్స్ మారుస్తూ ఉంటే ఏమవుతుందంటే కెమికల్ కాంపౌండ్స్ మారుతూ ఉంటాయి కదా దానిలో. సో బేబీకి మోస్ట్లీ అవి పడకపోవచ్చు, స్కిన్ ర్యాషెస్ అవ్వచ్చు. అందులో ఈ సమ్మర్లో పిల్లల మీద ఎలాంటి ప్రయోగాలు చేయకండి కొత్త ప్రోడక్ట్స్, బికాస్ సమ్మర్లో స్కిన్ ర్యాషెస్ ఆల్రెడీ హీట్ ర్యాషెస్ కానీ మనకి వేడి గుల్లలు ఇలాంటివి చాలా ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటాము. దానికి తోడు ఈ ప్రోడక్ట్స్ మార్చినట్లయితే పిల్లలు ఇంకా ఎక్కువ సఫర్ అవుతారు. కాబట్టి ఆల్రెడీ యూస్ చేసిన బ్రాండ్స్లోనే కొద్దిగా మనము లైట్గా ఉండే క్రీమ్స్ని కానీ సోప్స్ని కానీ షాంపూస్ని మార్చుకుంటే సరిపోతుంది. అండ్ ఇంక బయటికి వెళ్తున్నారు అంటే ఖచ్చితంగా సన్ స్క్రీన్ SPF 30 ఆర్ అంతకన్నా ఎక్కువ సన్ స్క్రీన్ అయితే యూస్ చేయాలి. బికాజ్ ఆ హార్మ్ఫుల్ యూవీ రేస్ పిల్లల స్కిన్ని డ్యామేజ్ చేస్తాయి. కాబట్టి సన్ స్క్రీన్ కూడా అప్లై చేయండి. ఇప్పుడు మార్కెట్లో మనకు చాలా వెరైటీస్ ఆఫ్ సన్ స్క్రీన్స్ వచ్చాయి పిల్లలకి. సో మీరు చూస్ చేసుకొని ఏది మీ బేబీకి సెట్ అయితే ఆ సన్ స్క్రీన్ అయితే యూస్ చేయాలి. సో ఇది ఓవరాల్గా స్కిన్ కేర్ అయితే సమ్మర్లో. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్, బికాస్ చాలా మంది ఇవన్నీ ఎలాగో మేనేజ్ చేసేస్తారు. కాకపోతే ఫుడ్ విషయానికి వచ్చేసరికి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి కదా. సో పిల్లలకి ఏం పెట్టాలి, ఏం పెట్టకూడదు, వేడి చేస్తుంది, ఎలాంటి ఫుడ్స్ పెట్టాలి, ఇలాంటి ఎన్నో డౌట్స్ వస్తూ ఉంటాయి. సో ఫుడ్ విషయానికి వచ్చినట్లయితే ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా 0 to 6 months బేబీస్కి ఓన్లీ మిల్క్, ఇంకేమీ లేదు. 6 months దాటిన తర్వాత ఇంకా లిక్విడ్స్ ఫామ్లో మనం వాటర్, కోకోనట్ వాటర్, బటర్ మిల్క్, సబ్జా సీడ్స్, సబ్జా వాటర్, బార్లీ వాటర్ ఇలా ఇస్తూ ఉంటాము. అండ్ ఫుడ్ విషయానికి వస్తే పిల్లలు ఫుడ్ రిజెక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. బికాజ్ మనకే కానీ ఇప్పుడు సమ్మర్లో ఫుడ్ తీసుకోవాలంటే అంత ఇంట్రెస్ట్ చూపించాం కదా, ఎక్కువ లిక్విడ్ ఫామ్లోనే తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. బికాజ్ బాడీ డిహైడ్రేట్ అవుతూ ఉంటుంది ఫ్రీక్వెంట్గా. కాబట్టి పిల్లలు ఒకవేళ రిజెక్ట్ చేస్తున్నారంటే ఇట్స్ ఓకే, మీరేం వాళ్ళని ఫోర్స్ చేసేకపోకండి. దానికి ఫస్ట్ సమ్మర్లో వచ్చేసి తను ఇంకా మంత్స్ బేబీ కాబట్టి తనకి ఓన్లీ ఫీడింగ్ మీదే ఉంది. ఎవ్రీ 1 hour ఫీడ్ చేసేదాన్ని. తనకు అప్పుడు కూడా చాలా ర్యాషెస్ వచ్చాయి. లాస్ట్ సమ్మర్కి వచ్చేసి తనకి ఈ వేడి తట్టుకోలేక ఫీవర్ వచ్చేసింది. అది ఆల్మోస్ట్ ఒక వైరల్ ఫీవర్ లాగా అయిపోయి హాస్పిటల్కి అడ్మిట్ కూడా చేయాల్సి వచ్చింది. సో తనకి సమ్మర్ అంటే చాలా డేంజర్ సీజన్ లాగే, బికాస్ తను అంత ఈజీగా హీట్ని తట్టుకోలేకపోతుంది. ఈవెన్ ఎన్ని టిప్స్ ఫాలో అవుతున్నా కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, పిల్లలకి మనం ఎంత వీలైతే అంత వాళ్ళకి బాడీ హైడ్రేటెడ్గా ఉంచడానికి అండ్ ఈ సమ్మర్లో వాళ్ళని కంఫర్ట్ చేయడానికి ట్రై చేయాలి. అవి దాటి కూడా వస్తున్నాయి అంటే ఇంకా కామన్, ఇంకా తప్పదు. ఈ సమ్మర్లో పిల్లలు కొన్ని ఫీవర్ కావచ్చు, హీట్ ర్యాషెస్ కావచ్చు వస్తూనే ఉంటాయి. వాటిని మనము పిల్లలకి రాకోకుండా వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. ఇంకా వస్తే ఇంకా దాన్ని ఎలా క్యూర్ చేయాలో దాన్ని చూసుకోవాలి అంతే. అండ్ ఇంకొంతమంది చెప్పడం మర్చిపోయిందాక, ఇంకొంతమంది పౌడర్స్ వేస్తూ ఉంటారు. నేనైతే పర్సనలీ పౌడర్ని అయితే ప్రిఫర్ చేయను. ఎందుకు అంటే టాల్కమ్ పౌడర్స్ మనకు చాలా రకాలుగా హార్మ్ఫుల్ చేస్తే మన స్కిన్కి, అలాగే చాలా రీసెర్చ్లో ప్రూవ్ అయింది. టాల్కమ్ పౌడర్స్ ఎక్కువ యూస్ చేస్తుండడం వల్ల క్యాన్సర్ సెల్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయంట బాడీలో. సో ఎందుకు అన్నెసెసరీగా, కాబట్టి వీలైనంత వరకు వేరే వేస్లో పిల్లలకి సమ్మర్లో కూల్ చేయడానికి ట్రై చేయాలి. కానీ టాల్కమ్ పౌడర్స్ వద్దు, డాక్టర్స్ కూడా వద్దు అంటారు. నేను ఇప్పటి వరకు టిల్ నౌ ధన్వీక్ పుట్టిన తర్వాత నుంచి పౌడర్ అనేది అస్సలు యూస్ చేయలేదు పర్సనలీ. ఫుడ్కి వచ్చినట్లయితే వీలైనంత వరకు పిల్లలకి 6 months దాటిన తర్వాత కూడా ఫ్రెష్ ఫ్రూట్స్, సీజనల్గా ఏ ఫ్రూట్స్ వస్తాయో ఆ ఫ్రూట్స్ ఇస్తూ ఉండడం వల్ల వాళ్ళలో ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. లైక్ వాటర్ మెలన్, మస్క్ మెలన్, కుకుంబర్ ఇవ్వచ్చు పిల్లలకి, యాపిల్, గ్రేప్స్, పొమోగ్రనేట్ ఇలా సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ అన్ని కూడా ఇవ్వచ్చు. ఒకవేళ పిల్లలు ఇంకా చూస్ చేయడానికి అవ్వడం లేదు, పళ్ళు రాలేదు అంటే మీరు జ్యూస్ ఫామ్లో పిల్లలకి జ్యూస్ చేసైనా కూడా ఇవ్వచ్చు. కాకపోతే డైలీ మినిమం 2 fruits అయినా ఉండేలాగా చూసుకోండి. అండ్ ఇంకా ఇన్ఫెంట్స్కి వచ్చేసి స్టీమ్ చేసి ఫ్రూట్స్ని కూడా ఇవ్వచ్చు. వాళ్ళ ఫింగర్ ఫుడ్ లాగా కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అండ్ పిల్లలు ఇప్పుడు పర్టికులర్ ఫుడ్ని రిజెక్ట్ చేస్తున్నారు అంటే ఏదైనా వేరే ఫామ్లో ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ నేను ఫాలో అయిన మెథడ్ ఏంటి సమ్మర్లో అంటే, లాస్ట్
లాస్ట్ సమ్మర్లో దాని ఫుడ్ రిజెక్షన్ చాలా ఎక్కువగా ఉన్నింది. సో తనకి ఇప్పుడు ఇంత క్వాంటిటీ తను ఒక మీల్లో తీసుకుంటుంది అంటే నేను హాఫ్ క్వాంటిటీ మాత్రమే తనకు ఫీడ్ చేసేదాన్ని. సో హాఫ్ క్వాంటిటీ అంటే ఒక 10 minutes కూర్చొని ఓపిక్గా తినేది, ఓకే చాలు, ఇంకా ఫోర్స్ చేసేదానికి కాదు. నెక్స్ట్ ఇప్పుడు ఎవ్రీ స్నాక్కి మధ్యలో 2 hours గ్యాప్ ఉంటుంది కదా, అలా కాకుండా నెక్స్ట్ ఇంకొక 1 hourకి ఇంకొక స్నాక్ లేకపోతే ఏదైనా ఫ్రూట్. సో డైలీ తనకు న్యూట్రియంట్స్ బ్యాలెన్స్ అయ్యేలాగా అలా నేను ప్లాన్ చేసుకునేదాన్ని అనమాట. ఒకే మీల్ 2 portionsగా ప్లాన్ చేయడం. ఇప్పుడు మార్నింగ్ హాఫ్ దోశ తినింది అనుకోండి, నెక్స్ట్ 1 hour తర్వాత ఏదో ఒక ఫ్రూట్ ఇస్తా, నెక్స్ట్ ఇంకో 1 hour తర్వాత మళ్ళీ అగైన్ దోశనే ఇవ్వడము, లేకపోతే వేరే ఏదైనా మీకు ఓపిక ఉండి చేయగలము అంటే వేరే స్నాక్ ఏదైనా కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ లంచ్కి కూడా ఇప్పుడు లంచ్కి ఏదో కిచడీ చేశాను, ఇంకొక 1 hour తర్వాత కర్డ్ రైస్ లాగా ఇవ్వచ్చు. సో ఇలా మనం ప్లాన్ చేసుకుంటూ పోతుంటే పిల్లలకి ఒకేసారి ఫోర్స్ తిన్నట్టుగాను ఉండదు, కొద్ది ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో తిన్నట్టుగా ఉంటుంది, వాళ్ళ న్యూట్రియంట్ రిక్వైర్మెంట్స్ని కూడా రీచ్ అయినట్టుగా ఉంటుంది. అండ్ మన ఛానల్లో నేను సమ్మర్ ఫుడ్ వీడియోస్ కూడా రెసిపీస్ కూడా పోస్ట్ చేస్తున్నాను, మీరు అవి కూడా ఫాలో అవ్వచ్చు. అండ్ ఫుల్ డే ఫుడ్ రొటీన్స్ కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను, సో దట్ మీరు ఫుల్ డే ఎలా ప్లాన్ చేసుకోవచ్చో కూడా ఈజీగా తెలుస్తుంది. సో మీరు మిస్ అవ్వకుండా వీడియోస్ అన్ని కూడా చూడండి. కొన్ని మాడిఫికేషన్స్ చేసుకుంటూ ఉండొచ్చు, అంటే కందిపప్పు బదులు పెసరపప్పు యూస్ చేయడం, బికాస్ చలవ చేస్తుంది. మనము లిస్ట్ అవుట్ చేసి పెట్టుకోవాలన్నమాట, ఎలాంటి ఫుడ్స్ బాడీకి చలవ చేస్తాయి. లైక్ సగ్గు బియ్యం ఇవ్వచ్చు, పెసరపప్పు ఇవ్వచ్చు, అలాగే కొన్ని ఓట్స్ ఇవ్వచ్చు, సో బ్రోకెన్ వీట్ ఇవ్వచ్చు, ఇవన్నీ కూడా బాడీకి చలవ చేస్తాయి. రాగులు, జొన్నలు, ఇలాంటి కొన్ని ఫుడ్స్ ఉంటాయి. సో ఇవి ఎక్కువ ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయాలి. బీట్రూట్, క్యారెట్, అలాగే సొరకాయ, బీరకాయ, ఇలాంటివి ఇంకా కొన్ని వెజిటేబుల్స్లో కూడా. సో వెజిటేబుల్స్, ఫ్రూట్స్, అలాగే ఫుడ్ ప్రోటీన్గా పప్పులు కానీ రైస్ కానీ ఈక్వల్ పోర్షన్స్లో ఇస్తూ ఉంటే పిల్లలకి న్యూట్రియంట్ రిక్వైర్మెంట్ అనేది రీచ్ అవ్వగలుగుతుంది అండ్ వాళ్ళు ఇష్టంగా తింటారనమాట. ఇప్పుడు రైస్ ఇష్టపడకపోతే ప్యాన్ కేక్స్ చేసి ఇవ్వండి, కట్లెట్స్ చేసి ఇవ్వండి, లేకపోతే దోశలోనే డిఫరెంట్ దోశలు, ఇడ్లీలోనే డిఫరెంట్గా ఇడ్లీస్ చేసి ఇవ్వడము. సో ఇలా ఏదో ఒకటి పిల్లలకి ఎలా నచ్చుతుందో అలాగా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పిల్లలకి ఈ జంక్ ఫుడ్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయండి ఈ సమ్మర్లో, బికాస్ ఈ షుగర్ కానీ సాల్ట్ ఎక్సెస్గా తీసుకోవడం వల్ల బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది అనమాట. సో ఈ జంక్ ఫుడ్స్ ఎక్కువగా తిన్నప్పుడు ఏమవుతుంది, బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది, పిల్లలు యాక్చువల్ ఫుడ్ తీసుకోవడానికి ఇష్టపడరు. సో మేజర్గా వాళ్ళకి ఏమవుతుంది, న్యూట్రియంట్ డెఫిషియన్సీ అవుతుంది, పిల్లలు వెయిట్ లాస్ అవుతారు అనమాట, వెయిట్ గెయిన్ అవ్వరు. సో అగైన్ మా పిల్లలు ఫుడ్ తినడం లేదు, వెయిట్ లాస్ అవుతున్నారు, ఏం చేయాలి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వస్తుంటాయి కదా. కాబట్టి జంక్ అవాయిడ్ చేయండి, వీలైనంత వరకు ఇంట్లోనే హెల్దీ స్నాక్స్ని ప్రిపేర్ చేసి ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా ఇప్పుడు పిల్లలు ఎలా అంటే బయటికి వెళ్తుంటారు, వాళ్ళని వీళ్ళని చూస్తుంటారు కదా, ఐస్ క్రీమ్స్ తినాలనిపిస్తుంటుంది సమ్మర్లో ఎస్పెషల్లీ. కాబట్టి ఇంట్లోనే హోమ్ మేడ్ ఐస్ క్రీమ్స్ కూడా చేసి ఇవ్వండి. నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో నేను తన్వి కోసం ఇంట్లోనే పాప్సికల్స్ కానీ ఐస్ క్రీమ్స్ ఎలా చేసిస్తానో వీడియోస్ని కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో మీకు రెసిపీస్ కూడా చేయడం కూడా చాలా సింపుల్, ఈజీగా చేయొచ్చు. అండ్ చాలామందికి పిల్లలకి ఐస్ క్రీమ్స్ ఇవిస్తే కోల్డ్ అవుతుంది కదా అంటారు. అసలు చల్లని ఐటమ్స్ తినడం వల్ల కోల్డ్ రాదు, కాఫ్ రాదు. ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్, ఆల్రెడీ ఎవరికైనా ఉంటే అలా వైరస్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది కానీ వస్తుంది కోల్డ్ అండ్ కాఫ్, కానీ కోల్డ్ ఐటమ్స్ తినడం వల్ల రాదు. కాకపోతే పిల్లలకి ఇచ్చేటప్పుడు ఫ్రీజర్ నుంచి తీసి డైరెక్ట్గా ఇస్తే వాళ్ళకు ఆ చిల్నెస్ని పిల్లలు తట్టుకోలేరు అనమాట. సో ఆ కొద్దిసేపు మాత్రమే పిల్లలు కొంచెం ఒకలాగా క్రాంకీగా అవ్వడము, లేకపోతే చల్లగా ఉంది అని చెప్పడము, ఇలాంటి ఫేస్ చేయొచ్చు. అంతేగాని పిల్లలకి కోల్డ్ కాఫ్ అయితే రాదు. కాకపోతే పిల్లలకి ఇచ్చేటప్పుడు ఇలాంటి ఏమైనా ఐస్ క్రీమ్స్ కానీ, బట్ బయట వద్దు, వీలైనంత వరకు ఇంట్లోనే చేయడం మంచిది. ఐస్ క్రీమ్స్ ఇవి ఇచ్చేటప్పుడు కొంచెం కొద్దిసేపు బయట పెట్టేసి కొద్దిగా వార్మ్ అయిన తర్వాత, అంటే చల్లగానే ఉండాలి, పిల్లలు తినగలిగినంత చల్లగా ఉన్నప్పుడు ఇస్తే వాళ్ళకి ఇలాంటి చిల్నెస్ అనిపించడం కానీ, లేకపోతే సడన్గా వాళ్ళకి ఆ చలి తగిలినప్పుడు ఆ జూమ్ అనడం పళ్ళు ఇలాంటివి ఏమీ ఉండవు. సో ఇది జనరల్గా ఫుడ్ గురించి వచ్చేసి. సో ఓవరాల్గా పిల్లలకి క్లోతింగ్ కానీ, స్కిన్ కేర్ అండ్ ఫుడ్ కేర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ పెట్టాలి అంటే. నెక్స్ట్ వచ్చేసి జనరల్ ప్రికాషన్స్, సమ్మర్లో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే, మామూలుగా పిల్లలకి ఏసీ, ఫ్యాన్, కూలర్ వాడొచ్చు అంటే హ్యాపీగా వాడొచ్చు. కాకపోతే ఎప్పుడు కూడా డాక్టర్స్ చెప్పేది ఏమంటే, ఇప్పుడు ఏసీ ఉందనుకోండి, డైరెక్ట్గా గాలి పిల్లలకి తగలకూడదు. సో రూమ్ అంతా చల్లగా ఉండాలి, డైరెక్ట్గా కాకుండా ఏసీ ఎక్కడ డైరెక్ట్గా పడుతుందో ఆ ప్లేస్లో కాకుండా పక్కన పడుకోబెట్టాలి. సో ఇండైరెక్ట్గా తగలాలి, డైరెక్ట్గా పడకూడదు, బికాజ్ వాళ్ళ స్కిన్ పోర్స్ అన్నీ కూడా డ్రై అయిపోతాయి అండ్ ఎక్కువ చలి ఫీల్ అవ్వడం వల్ల అగైన్ వేరే ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ వస్తాయి. ఈవెన్ ఫ్యాన్ కింద కూడా డైరెక్ట్గా పడుకోబెట్టకూడదు, ఫ్యాన్ గాలి అనేది ఎక్కడ స్ప్రెడ్ అవుతుందో ఆ సైడ్స్లో పడుకోబెట్టాలి అంటారు. ఇది మా పీడియాట్రిషియన్ చెప్పిండేది. సో నేనైతే అలాగే చేస్తాను, మీరు ఇలా ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి క్యారియర్స్ ఉంటాయి కదా, బేబీ స్లింగ్ బ్యాగ్స్ ఆర్ క్యారియర్స్ని పిల్లల్ని కూర్చోబెట్టుకునేది. వీలైనంత వరకు ఈ సమ్మర్లో అలా క్యారియర్స్లో కూర్చోబెట్టుకోకపోవడమే మంచిది, బికాజ్ వాళ్ళు చాలా సఫోకేట్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఒకవేళ మీరు క్యారియర్ బ్యాగ్ యూస్ చేయాలనుకున్నా కూడా అది కూడా క్యారియర్ని మీరు బాగా
బ్రీతబుల్గా ఉండి కాటన్ మెటీరియల్ చూస్ చేసుకుంటేనే మంచిది. లేదు వీలైనంత వరకు కూడా స్ట్రోలర్లో ప్రాన్స్లో బయటికి వాకింగ్కి పిలుచుకెళ్ళడమే మంచిది. అండ్ ఎక్కువ ఎండగా ఉన్నప్పుడు అవుట్డోర్ యాక్టివిటీస్ అస్సలు వద్దు. మన ఛానల్లో చాలా ఇండోర్ యాక్టివిటీస్ అంటే లోపల ఇంట్లో వండుకుంటూనే పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి అండ్ ఫిజికల్ యాక్టివిటీకి ఎలాంటి యాక్టివిటీస్ చేపించచ్చు అనేసి మన ఛానల్లో ఆల్రెడీ యాక్టివిటీ వీడియోస్ వస్తున్నాయి. మీరు మీ పిల్లలతో ఇది యాక్చువల్గా 6 months 7 months బేబీస్ నుంచి 5 year లోపు పిల్లల వరకు యాక్టివిటీస్ అయితే చేపించచ్చు. సో మీ పిల్లలకి హాలిడేస్ ఉన్నా కూడా ఇలాంటి యాక్టివిటీస్తో ఎంగేజ్ చేయండి, లేదా వేరే ఏదో ఒక యాక్టివిటీతో ఎంగేజ్ చేయండి. ఈవినింగ్స్ మాత్రం బయటికి పంపించి అవుట్డోర్ యాక్టివిటీస్ కూడా ఇంపార్టెంటే కాబట్టి ఈవినింగ్స్ అలా బయటికి పంపించండి. అండ్ సమ్మర్లో మోస్ట్ ఇంపార్టెంట్లీ మస్కిటోస్ చాలా ఎందుకంటే ఈవినింగ్స్ అలా బయటికి వెళ్తుంటారు కదా పిల్లలకి అవుట్డోర్ యాక్టివిటీస్కి, చాలా మస్కిటోస్ ఉంటాయి. డెంగ్యూ అగైన్ వేరే వైరల్ ఫీవర్స్ కానీ ఇలా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మస్కిటోస్ వల్ల. ఖచ్చితంగా మస్కిటో ప్యాచెస్ ఆర్ మస్కిటో రెపెల్లెంట్స్ని పిల్లలకి బాడీ మీద మస్కిటో రోల్ ఆన్ కానీ లేకపోతే డ్రెస్సెస్కి వాళ్ళకి మస్కిటో ప్యాచెస్ వేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇవి ఓవరాల్గా సమ్మర్ కేర్ అయితే పిల్లలకి కంపల్సరీ వాళ్ళని హైడ్రేటెడ్గా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ స్కిన్ వేడి గుల్లలు వస్తుంటాయి కదా ర్యాషెస్, సో ఇవన్నీ కేర్ తీసుకున్నట్లయితే మ్యాక్సిమం 90% ఈ స్కిన్ ర్యాషెస్ అని హీట్ ర్యాషెస్ ఆర్ వేడి గుల్లలు రాకోకుండా ఉంటాయి. ఒకవేళ వచ్చినట్లయితే డాక్టర్స్కి చూపిస్తే వాళ్ళు చిన్న క్రీమ్స్ కానీ కొన్ని క్రీమ్స్ ఇస్తారు, సో దట్ ర్యాషెస్ అని కూడా వెళ్ళిపోతాయి. దీనికి ఎక్కువ వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఫాలో అవుతున్నట్లయితే పిల్లలకి వేడి చేయడం ఇలాంటివి ఏమీ ఉండవు కాబట్టి మీరు హ్యాపీగా ఈ సమ్మర్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు మీ బేబీతో పాటు. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో బాగా హెల్ప్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మరొక వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.